హర్షణీయానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనతో గోదావరి పరిచరణలు స్థాపించిన సత్యబాబు గారు, వారి శ్రీమతి పావని గారు మనతో మాట్లాడతారు. 8 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ 2020 సంవత్సరం నుంచి వేగాన్ని పుంజుకుంది. తెలుగు పుస్తకాలు, అనువాదాలు అన్నీ కలిపి దాదాపు 80కి పైగా పుస్తకాలను ప్రచురించింది. ప్రతి పుస్తకం 700 కాపీల పైన పాఠకుల చేతుల్లోకి చేరింది. 7 తెలుగు యువ రచయితలను పరిచయం చేస్తే అందరి పుస్తకాలు 1000కి పైగా అమ్మగలిగారు. అమెరికన్ రచయిత ఐర్న్ ర్యాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ అనే 800 పేజీల నవల ఇప్పటిదాకా గోదావరి ప్రచురణలు 8 రీప్రింట్లతో 8000 కాపీలు వేశారు. సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాలను, ఇంగ్లీష్ రచయిత విక్రమ్ సంపత్ గారి పుస్తకాలను వరుసగా పాఠకులకు అందిస్తూ వస్తున్నారు. సత్యబాబు గారు, పావని గారు జంటగా పనిచేస్తూ అతి తక్కువ కాలంలో తెలుగు ప్రచురణ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డిసెంబర్ 19 నుంచి మొదలయ్యే హైదరాబాద్ ఎగ్జిబిషన్లో గోదావరి ప్రచురణల స్టాల్ నెంబర్లు 246, 247. సత్యబాబు గారు నమస్తే, హర్షణీయానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం అనిల్ గారు. సార్, ఇప్పుడు మీరు పుస్తక ప్రచురణలో గోదావరి ప్రచురణలు అనే సంస్థ స్థాపించి దాదాపు 8 ఏళ్ల నుంచి మీరు పుస్తకాలు ప్రచురిస్తున్నారు కదా. ఈ పుస్తక ప్రచురణ రంగంలోకి ఎందుకు వచ్చారు? ఈ ఆసక్తి ఎలా కలిగింది? మొదటి నుంచి మీకు చిన్నప్పటి నుంచి పుస్తకాల మీద ఆసక్తి ఉండిందా? 8th క్లాస్‌లో నాయని కృష్ణకుమారి గారిది 'కాశ్మీర్ దీపకళిక' అనే పాఠం ఉంటుందన్నమాట అండి. పాఠ్యాంశం. ఆవిడ రాసిన విధానం ప్లస్ అవి చదివేటప్పుడు అప్పుడే నాకు రచన మీద మరి ఈ బుక్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట అండి. అప్పటి నుంచి పేపర్‌లో అంటే ఈనాడు ఆదివారం సంచికలో కథలకని వాళ్ళ కాలమ్స్ అన్ని రెగ్యులర్‌గా చదువుతుండేవాడినమాట అండి. అంటే కాకినాడ దగ్గరే మాట అండి. 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5, 8 ఉంటుందండి. ఇల్లు కల్లా ఏదో పుస్తకం తెచ్చుకోవడం, చదవడం అలాగే ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. మీ ఊరి పేరండి? అరట్లకట్ట సార్. అది తూర్పుగోదావరి జిల్లా అరటకట్ల. కాకినాడకి పక్కన మాట అండి. ఏదైనా అవసరమైతే కాకినాడ విశాలాధర తీసుకుంటేవాడనమాట అండి. దాంట్లో మా ఫ్రెండ్ చదివేవాడు చేసేవాడు మాట అండి. అవసరమైన బుక్ చెప్తే తెచ్చిచ్చేవాడు. ఫస్ట్ యండమూరి గారిదే 'వెన్నెల్లో గోదావరి' చదివాను సార్. దాని తర్వాత మల్లాది గారు బుక్స్ బాగా చదివేవాడినమాట అండి. అంటే యాక్చువల్‌గా బుక్స్ బాగానే ఎక్కువ చదవడానికి కారణం మల్లాది గారు ప్లస్ యండమూరి గారు బుక్స్ బాగా చదివారన్నమాట అండి. ఊర్లో కొంచెం తగ్గించినా కానీ సార్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా అంటే ఇక్కడ నాకు డైలీ మా తాతగారి దగ్గర నుంచి చదువుకుంటూన్నమాట అండి నేను. అమ్మ వాళ్ళ ఊర్లో ఉండగానే. ఎప్పుడు ఏ క్లాస్‌లో వచ్చారు ఇక్కడికి మీరు హైదరాబాద్? 10th అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చాను సార్. 10th అయితే ఇంటర్, డిగ్రీ ఇక్కడే అండి. ఇంటర్ ఏమో ఆలయ కాలేజ్ ఉంది కదా సార్, ఎల్బీ స్టేడియం దగ్గర. దాంట్లో ఇంటర్ సార్. డిగ్రీ ఏమో ఏవీ కాలేజ్ అండి, దోమలగూడ. అది తాతగారి దగ్గర ఉంటే చదువుకునేవాడనమాట అండి. డైలీ నాకు తాత పాకెట్ మనీ కింద 10 రూపీస్ ఇచ్చేవాడనమాట కాలేజీకి వెళ్ళేటప్పుడు. ఇది ఏ సంవత్సరం ఇది? 2006, 7 సార్. మధ్యలో డిగ్రీ సార్. తర్వాత 8 నుంచి 10 వరకు డిగ్రీ సార్. 6, 7 ఇంటర్ అండి. 7, 10 డిగ్రీ మాట నాది. 10th డిగ్రీ అయిపోయింది సార్. ఇంటర్‌లో బాగా ఇంటర్, డిగ్రీ బాగా చదివాను సార్ నేను. బాగా అంటే డైలీ మా తాతగారు 10 రూపీస్ ఇచ్చేవారన్నమాట అండి. ఆ వారం అంతా దాచుకుని ఒకేసారి హైదరాబాద్‌లో హ్యాబిట్స్‌లో ఇది ఉంటుంది కదా సార్, సండే మార్కెట్ బుక్స్. అక్కడ అప్పుడులో రూ. 10, రూ. 20కి అలా వచ్చేవి నవలండి, సెకండ్ హ్యాండ్ నవల్స్. ఒరిజినల్ అంటే కొత్త నవల్స్ 60 అలా ఉండేవిమాట అండి. కొత్తయి రూ. 10కి అలా వచ్చేసేయండి. సరే వెళ్ళేవాడనమాట అండి. వెళ్ళి 2, 3 పుస్తకాలు కొనుక్కోవడం, ఆ వారం అంతా చదవడం అండి. తర్వాత మా తాత డబ్బులు ఇచ్చినయన్ని అన్నీ దానికి కూర్చోబెట్టేవాడనమాట. వాడుకుండేదండి. ఆ బుక్స్ కొనుక్కోవడానికి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడనమాట అండి ఆ కాలేజ్‌కి. రామకృష్ణపురం అపోజిట్ బ్యాక్ సైడ్‌లో ఉండేవాళ్ళమండి. అక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాడనమాట. దాని తర్వాత మీరు మళ్ళీ ఎంఎస్‌కోలో చేరారనుకుంటా కదా డిగ్రీగా?
డిగ్రీ అయిన తర్వాత 2 ఇయర్స్ సినిమాలో ట్రై చేశామాట అండి. అసిస్టెంట్ డైరెక్టర్ కింద. కొంచెం కష్టం అనిపిచ్చి ఇక దీంట్లో ఇంట్లోనే ఉందామని అంటే యాక్చువల్‌గా డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో అకౌంట్ అసిస్టెంట్ అకౌంట్ కింద వచ్చిందండి జాబు. సెలెక్ట్ అయ్యాను గాని నాకు అందుకే ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదమాట అండి. తర్వాత 2012లో ఎంఎస్‌కూలో జాయిన్ అయ్యామాట అండి. అప్పుడు సాలరీ నాకు 6,000 అండి. 6,000తో లాస్ట్‌ని 2018లో క్లోజ్ చేశామాట అండి. అంటే యాక్చువల్‌గా ఎంఎస్ స్కూల్‌లో చేస్తేనే సొంత కంపెనీ రన్నింగ్ చేశామాట ఫ్రెండ్స్ సాయంతో అండి. ఇక కొంచెం ఇది క్లిక్ అవుతుంది అనగా మానేసామాట అండి. ఎంఎస్ స్కూల్ మానేసి ఇక దీని మీదే కాన్సంట్రేషన్ చేశాను. ఎంఎస్‌కోలో ఉద్యోగం చేసిన తర్వాత పుస్తక ప్రచురణలోకి ఎలా వచ్చారు? అంటే యాక్చువల్‌గా నాకు చిన్నప్పటి నుంచి అది చెప్పాను కదా! ఎయిత్ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ మాట అండి బాగా. నవలస్ అప్పటి నుంచే చిన్న చిన్న నవలస్ రాసి కథలు రాసి పెట్టుకునేవాడినండి. పెట్టుకుంటా గాని అవి ఎవరికీ ఇచ్చేవాడిని కాదండి. అలాగే డిగ్రీలోనే ఒక నవల రాసామాటండి. 'వేడి వెన్నెల' అని. ప్లస్ 'అనగనగా' అనైతే ఇంటర్‌లో 'అనగనగా' రాసామాటండి. అది క్రైమ్ నవల మాటండి. అది 'అనగనగా' పేరు పెట్టడానికి కూడా మన కథలన్నీ 'అనగనగా' స్టార్ట్ అవుతాయి గదా! నా నా నవల 'అజిత్ సింగ్' కూడా 'అనగనగా' అదే రచయిత గారు 'అనగనగా' అది దాంతో స్టార్ట్ అయితే కొంచెం బావుంటుంది. నా పేరు పెట్టామాట. తర్వాత 'వేడి వెన్నెల' ఒకటి ఒక నవల రాసామాటండి. అది కూడా అలాగే ఉండిపోయింది. సరే అది ప్రచురించాలని మీరు ప్రచురణలోకొచ్చారు. పుస్తక ప్రచురణ. అవును సార్. అవును సార్. అది ఫస్ట్ పుస్తకంగా ఎందుకు ప్రచురించలేదు మరి? ధైర్యం చాలక ధైర్యం ఆ! చాలకండి. ద ఒక రైటర్‌గా ముందుకు రావాలంటే చాలా ధైర్యం కావాలి సార్. మీరు మొదటి పుస్తకం ఎలా ప్రచురించారు? మరి ఫస్ట్ నాదే యేసుకుందామని నేను రెడీ అన్నీ మొత్తం డీటీపీ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాయండి. ముందు నాతో ఎళ్ళి పెద్దవాళ్ళ బుక్ ఏదైనా తీసుకుంటే మంచిదని కొంచెం రిసర్చ్ చేస్తే అబ్దుల్ కలాం గారి బుక్ దొరికిందన్నమాట అండి. నేను వాట్ కెన్ ఐ డూ అని. అది అబ్దుల్ కలాం గారు పీఏ రాసారండి. పీఏ ఆయన అబ్దుల్ కలాం గారి గురించి రాసారన్నమాట. ఆయన ఎలా ఉంటారు అనేది అనుభవాలండి. అది నాకు బాగా అనిపించిందన్నమాట. పెంగ్విన్ వేల్ తీసుకుంటే అప్లై చేసి ఇచ్చారండి. దాంతో పాటు మన తెలుగు బుక్ కూడా ఇస్తే మంచిదని అప్పుడు 'కినిగే' ఉండేది కదా సార్. 'కినిగేలో' చూస్తే 'నీకోసం నువ్వే' అని బుక్ కనిపించిందండి. నంబర్ తీసుకొని ఆయనతో మాట్లాడామాటండి. కొత్త శ్రీకృష్ణ గారు. మనకి సపోర్ట్ చేశారు సార్. చాలా సపోర్ట్ చేశారండి ఆయన కూడా. సపోర్ట్ చేసి ఫస్ట్ నాకు ఎంత ఎన్ని కాపీలయ్యాలో, ఎక్కడ ప్రింటింగ్ చేయాలో కూడా తెలిసేది కాదుమాటండి. అంటే ఇప్పుడు ఎంఎస్ కాబట్టి పెద్ద సంస్థ కదా సార్. దాంట్లో పని చేయడం వల్ల నాకేం తెలిసిందంటే, వాళ్ళు ఏ బుక్ అయినా 1500 కాపీలు ఏసేవారండి. పబ్లికేషన్ రన్ తెలిసింది గానీ, డిస్ట్రిబ్యూషన్ తెలియలేదండి. ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందండి. పబ్లికేషన్ ఎలా చేయాలి? బుక్ ఎలా అంటే డీడీపీ ఎలా చేయాలి? ప్లస్ బుక్ మేకింగ్ కవర్ డిజైన్ మొత్తం అంతా నేర్చుకున్నాను. నేర్చుకున్నాను గానీ, డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోలేదండి నాకు. అంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ సేపు పని చేయలేదన్నమాట అండి. రైట్ తీసుకో అయన్నీ అక్కడే చేసామాట. నాకు ఇది ఇబ్బంది డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందయిందన్నమాట అండి. ఇప్పుడు కూడా అదే ఇబ్బందుందిలెండి. దానివల్ల నాకు 100, 200 కాపీలేయడం అలవాటు లేదని చెప్పాలండి. ఎంఎస్ నుంచి నేర్చుకునేదండి. ఏదైనా 1000 కాపీలు తక్కువ వేయలేదు మాట ఇప్పటికి నేను. సో, వాటికి మీకు రెస్పాన్స్ ఎలా ఉండింది మొదటి పుస్తకాలకి? ఫస్ట్ రిటర్న్‌లీ చాలా బాగా అనిపించింది. బాగా రెస్పాన్స్ వచ్చిందా. అబ్దుల్ కలాం గారి బుక్కే ఫస్ట్ అనగానే దాదాపు షాపులు ఫోను చేసి అడిగేవారు సార్. వాళ్ళు నేను అది ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట అండి. నవోదయ బుక్ హౌస్ గానియండి, ఇక్కడ యూనివర్సల్ బుక్ స్టోరు ఇవిని. నాకు ఒకేసారి ఉత్సాహం వేసి తర్వాత అంటే 3 మంత్స్‌లోనే ఇంక 2 పుస్తకాలు తీసుకొచ్చామాట. 'గుణ' ప్లస్ 'నా భారతదేశం' అని అబ్దుల్ కలాం గారి స్ట్రెయిట్ బుక్ అండి అది. అంటే వ్యాసాలతో ఉంటుందన్నమాట అండి. అవి ఏసిన తర్వాత కొంచెం ముందుకొచ్చింది గానండి ఇక బుక్స్ ఎళ్ళిపోయాయండి. అమెజాన్ దాంట్లో బాగా ఎళ్ళాయండి. ప్లస్ షాపులకి దగ్గర మనకి అంటే డిస్ట్రిబ్యూషన్ చెప్పాను కదా! డిస్ట్రిబ్యూషన్ అది లేని వల్ల ఆళ్ళ దగ్గర డబ్బు అమౌంట్ వెనక్కి రిటర్న్ రాకపోవడం దాకా కొంచెం ఇబ్బందయిందండి. వా అంటే అడిగితే త్వరగా ఇచ్చేవారు కాదు సార్. మినిమమ్ ఒక్కొక్కళ్ళ దగ్గర 5, 5 సార్లు తిరగాల్సొచ్చేదండి. దానివల్ల కొంచెం ఇబ్బందయ్యి అక్కడే క్లోజ్ చేసేద్దాం అనుకున్నామాటండి. 2018 ఆ టైం సార్. దాని తర్వాత ఒక ఇంగ్లీష్ బుక్ ఏసారన్నమాట 'ఐ యామ్ శివ' అని. అది థీమ్ బావుందని ఏసానండి. కానీ అంత సక్సెస్ కాలేదు సార్ అదసల. అది పెద్ద దెబ్బ అని చెప్పాలమాటండి. అది ప్లస్ రిటర్న్స్ రాకపోవడంతో దాన్ని క్లోజ్ చేసేద్దాం అనుకున్నామాటండి.
2018 ఎండింగ్‌లో మాటండి. అదే స్టార్టింగ్‌లో. ఆ టైంలోనే మన కొత్త శ్రీకృష్ణ గారు అదే 'నీకోసం ఫస్ట్ బుక్ రైటర్' అన్నారన్నమాట. ఇందులో సజెస్ట్ చేశారండి. ప ప పలానా అయిందని బుక్స్ మా తెలుగులో ఎవరు ఇప్పటివరకు ఎయలేదు సార్. మీరొకసారి ట్రై చేయండి. క కంపల్సరీ క్లిక్ అవుతదన్నారన్నమాట. యాక్చువల్‌గా అంతకుముందు చాలా మంది ట్రై చేశారట. కానీ వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా ట్రై చేయడం వల్ల ఎవరికీ రైట్స్ ఇవ్వలేదు సార్. లక్కీగా నేను అప్లై చేసిన వెంటనే ఇచ్చారు సార్ వాళ్ళు. ఇవ్వడం ప్లస్ చిన్న కష్టాలండి. ఆ కష్టాల్లోనే చాలా ఇబ్బంది పడ్డామాటండి. ఏంటంటే దానికి రైట్స్‌కి దాదాపు 1,00,000 కట్టానమాటండి. ఆ లే 1,00,000 కూడా ఫ్రెండ్స్ దగ్గర సరిపోతే తీసుకున్నానండి. ఒకరి దగ్గర 15,000 ఒకరి దగ్గర 10,000, 30,000 అలా తీసుకొని రూ. 1,00,000 కట్టేసానండి. కట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎవరికి ఇవ్వాలో తెలియలేదమాటండి. ఆ ఇద్దరు ముగ్గురు పెద్ద రైటర్‌లనడిగితే వాళ్ళు అమౌంట్ ఎక్కువ అడిగారండి. రూ. 170 అడిగారుమాటండి. పేజీకి రూ. 170. రూ. 170 ఆ రోజులండి. కష్టమని తర్వాత విశాలాంధ్ర రామారావు గారు ఆయన నన్ను అప్రోచ్ అయ్యి ఇలా రిటర్నర్ గారున్నారు. సా ర టాచ్ అంటే కొత్తగా ప్రొఫెసర్ ఆయన ఒకసారి ఆయన మాట్లాడని నంబర్ ఇచ్చారన్నమాట అండి. అది ఎళ్లి మాట్లాడిన తర్వాత ఆయన చేస్తా అన్నారండి. కానీ ఆయన దాదాపు 1 ఇయర్ కష్టపడారు సార్. ఈ నవల మీదండి. 1 ఇయర్ కష్టపడి చాలా బాగా జనరేట్ చేశారు సార్. అంటే దాదాపు ఏ పెద్దాయనమాట. అంటే ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యి ఆహ్, విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారండి ఆయన. ఆయన చేసిచ్చిన తర్వాత బయటకి డీడీపీకి వచ్చేయలేక నేను మా మిసెస్ టైప్ చేసుకునేవాళ్ళమండి నైటు. ఆయన రాసి పంపించేవారుమాట. కొన్ని పేజీలు మా మిసెస్ కొన్ని పేజీలు నేనే టైప్ చేసుకునేవాళ్ళం నైటు. దాదాపు 850 పేజెస్ మాట. దాంట్లో ఆ బుక్ 80% మా మిసెసే టైప్ చేసింది సార్. నైట్ కూర్చొని చేసేదాన్ని. ఇంకా ఆ టైంలో మా మిసెస్ ప్రెగ్నెంట్‌లోనే నైట్ దాదాపు 8 స్టార్ట్ చేసి 12:30 వరకు టైప్ చేసేదిమాట కూర్చొని. ఎప్పటికి పబ్లిష్ అయిందది ఆ పుస్తకం? 2018లో అయింది సార్. 2018 జూన్‌లో అయింది సార్. 2018 దాదాపు 1 ఇయర్ ఇంకా దాని మీదే పనిచేశారు సార్ కరెక్ట్‌గా. చేసిన తర్వాత 2018 జూన్ రిలీజ్ చేసామండి. కరెక్ట్‌గా మా లక్కీ ఏంటంటే మా పాప మేలో పుట్టిందండి. ఇక ఆ పిల్ల పుట్టిన తర్వాత నిజంగా చెప్పాలంటే అలా చెప్పే కదా! మన అమ్మాయి అంటే నిజంగా లక్ష్మి మహాలక్ష్మి అండి. ఆవిడ పుట్టిన తర్వాత నాకు తెలియకుండానే అది అంటే చేతిలో పైసా లేకుండా బుక్ ప్రింట్ చేయించాను సార్ అది. అసల అది అలాగయింది ఇప్పటికి నాకు మిరాకిల్‌గా అనిపిస్తదండి. ప్రింటింగ్ కాస్ట్ ఇలా 2,30,000 చెప్పారండి. అప్పుడు నా దగ్గర ఉండే అంటే 10,000 ఎంతో ఉన్నాయంటండి. ఒక ఫ్రెండ్ 30,000 అడిగి అన్నా నా దగ్గర అంటే 30,000 తీసుకున్నా 30,000 ఇచ్చాడండి. నా దగ్గర 10 30 ఎట్టుకెళ్ళి ప్రింటర్ దగ్గరికెళ్ళామటండి. అదే డాల్ఫిన్ ప్రింటర్స్ అని మన ఇక్కడ నాగోల్లో ఉంటుందండి. అంటే మనం అంతకుముందు ఆయనేసారన్నమాట 4 పుస్తకాలు. ఏసి "కన్నా నా దగ్గర ఇవే అమౌంట్ ఉంది. ఈ బుక్ ఎయ్యాలి కంపల్సరీ. ఎయ్యాలి. ఇదే ఇప్పటివరకు దీని మీద చాలా ఖర్చు పెట్టాను." అంటే "పర్లేదమ్మా పేపర్‌కి ఇవి ఇవ్వు. నేను తర్వాత ఇద్దరికెళ్ళి రిలీజ్ చేద్దుగాని" అన్నారాయన. ఆ 30,000తో ఆ 30,000 పెట్టుకొని కానీ ఆయన సొంత అమౌంట్ వేసి ప్రింట్ చేసి ఇచ్చాడండి 1000 కాపీలు. కరెక్ట్‌గా అది జూను 21కి వచ్చింది సార్. జూన్ 21 వచ్చింది. జూలై 20 జూలై 15కి రీప్రింట్ అయింది సార్. ఆ! మరి దానికి డబ్బులొచ్చాయా మీరు? అవును సార్. ఫౌంటైనెట్ వచ్చిన తర్వాత నేను లైన్‌లో నెలకు 2 పుస్తకాల కన్నా చేశాను సార్. అంటే అలా కాదు. మీరు ప్రచురించారు. మీరు పుస్తకాల షాపులకిచ్చారు. దీని డబ్బులు బానే వెనక్కొచ్చాయా అప్పుడు ఇంకా? అవును సార్. అంటే నేను మొత్తం అన్నీ ఇవ్వలే కదా సార్. ఓ 20 షాప్‌కి 20 షాపులు 20 పుస్తకాలు అలా ఇచ్చేవాడినమాట. రెండో 20 ఇవ్వాలంటే ఫస్ట్ ఇస్తేనే గాని ఇచ్చేవాడిని కాదండి. ఇది అనుభవం అయింది కదా! అంటే హ్మ్. ఇది హ్మ్. దాదాపు అది పబ్లిసిటీ కూడా కొంచెం అలా జరిగింది. జరిగింది సార్ దీనికి. అంటే బయట ఫేస్‌బుక్ కానీ, దీంట్లో గాని బయట వాళ్ళు కూడా బాగా సపోర్ట్ బయట వాళ్ళు చేశారండి. బాగా రాసారు దీని గురించి. అవునండి. రివ్యూలు బాగా రాయడం వల్ల నాకు తెలియకుండా ఇది బఫర్ హిట్ అదే సూపర్ హిట్ అయిపోయిందండి. దాదాపు ఫస్ట్ ఎడిషను 1 మంత్‌లో అయిపోయిందండి. తర్వాత సెకండ్ ఎడిషన్ కొంచెం లేట్ అయిందండి.
అప్పుడే కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చిన తర్వాత దాదాపు 2 నెలలు 2 ఇయర్స్ లేట్ అయిన తర్వాత తర్వాత మల్లాది గారి యాక్చువల్‌గా ఫౌంటైన్ డే తర్వాత మల్లాది గారి లైన్‌లో ఏసామాట అండి. ఒక 8 పుస్తకాలు లైన్‌లో ఏయడం వల్ల అవి బాగా క్లిక్ అయినాయి సార్. యాక్చువల్‌గా మూసేద్దాం అన్న దానికి ఫస్ట్ ఫౌంటైన్ డే సెకండ్ మల్లాది గారండి. నిలబెట్టిందండి మన దాన్ని. ఓకే రేంజ్‌లో ఎళ్ళిపోయినమాటండి. అది విశాలాంధ్ర భాషా గారు కూడా ఒక మాట అన్నారమాటండి అప్పుడు. కరోనా అందరూ ఇబ్బంది పడుతుంటే మీరేంటి సార్ బుక్ మీద బుక్ ఏసేస్తున్నారని. తె అదేండి నాకు ఆయన అదే పాప పుట్టడం ప్లస్ బుక్ నెలకొకటండి కంపల్సరీ. ఇది ఏయడం వల్ల నాకా ఇప్పటికి మిరాకిల్‌గా అనిపిస్తదన్నమాటండి. సో, ఇప్పుడు ఇదయిన తర్వాత మీరు 'విక్రమ్ సంపత్' గారి పుస్తకాలు గూడా తీసుకొచ్చారు గదా! అది ఎలా జరిగింది? మన కాకినాడ సుజిత ఉంది కదా సార్. సుజితకి లక్ష్మణ్ శాస్త్రి గారు ఫ్రెండ్ అనమాటండి. సుజిత వాండర్ గారికి. ఆయనే నా నంబర్ ఇచ్చారన్నమాటండి. నా నంబర్ ఇచ్చి ఇలాగ మన ఊరు కుర్రాడే కొంచెం బాగా ఏస్తున్నాడు బుక్స్ ఒకసారి చూడండి అని ఇచ్చారంట. ఇస్తే ఆయన ఒకసారి ఫోన్‌లో మాట్లాడారండి. నేను మామూలుగా ఫోన్‌లో అంత ఎక్కువ మాట్లాడనమాటండి ఎవరితోటి. అంటే దాదాపు ఫోన్ దూరంగా ఉంటానండి 90%. అది చాలా మంది నాకు అదే కంప్లెయింట్ చేస్తారన్నమాటండి. అంటే నేను హాల్‌లో ఉంటే ఫోన్ వంటగదిలోనే ఎక్కడో ఉంటుందండి. దూరంగా ఉంటుంది. దానివల్ల చాలా సార్లు మిస్ అయ్యా. మిస్ అయిన తర్వాత ఒకసారి కాకినాడ వెళ్తే కలిసారన్నమాట అండి. కలిసి లక్ష్మణశాస్త్రి గారు కలిసిన తర్వాత ఒక వారంలో టీ తాగితే ఇలా బుక్స్ చూపించారన్నమాట అండి. సరే సత్యబాబు గారు ఇలాగ బుక్ ఏస్తున్నాం. బుక్ రాసాను నేను చాలా కష్టపడి. దాదాపు 4 సార్లు రివైండ్ చేశారంటండి దాన్ని. ఒకసారి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీరైట్ చేయడం అలా రీరైట్ చేసి 4 సార్లు చేశారండి. ఫైనల్‌గా అప్పుడు ఒకసారి ఇచ్చారన్నమాట అండి. నేను ఎక్కువ చదవలేదు సార్. ఓన్లీ 4 పేజీలు చదివానండి. వేసిన తర్వాత ఆటోమేటిక్ నాకు నేను ఒకటే మాట అన్నాను సార్. "ఈ బుక్ బాగుంది సార్. నేను కంపల్సరీ ఏస్తాను నేను." ఏస్తానని చెప్పిన తర్వాత హైదరాబాద్ వచ్చిన అప్లై చేశామాట దీనికి. దీంతో పాటు ఈయన రచనా శైలి నచ్చడంతో అది విక్రమ్ సంపత్ గారిది 'బ్రేహార్ట్స్ ఆఫ్ భారత్' అని ఉంది కదా సార్. అది రైట్స్ తీసుకొని చారం చేయమంటే చేశారు సార్. అంటే దాదాపు బుక్ పేరుకి ఒక 3 మంత్స్ నుంచి చెప్పానంటండి. ఆయన దాదాపు చాలా కష్టపడి 2 మంత్స్‌లోనే దాని బుక్ ట్రాన్స్‌లేట్ చేసిచ్చారన్నమాట. దీంతో పాటు సారు మొపాసా గారి బుక్స్ 2 కథలు చేసి ట్రాన్స్‌లేషన్ చేసి అవి కూడా పంపించారండి. అవి కూడా నిజమే చెప్పాలంటే అండి సార్‌కి శైలి అంటే అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుందన్నమాట అండి. అది ఇంగ్లీష్ నుంచి తెలుగులో చేసినట్టు ఉండదండి. ఓన్లీ డైరెక్ట్ తెలుగులో రాసినట్టు ఉంటుందండి. అది నచ్చడంతో 3 బుక్‌లు ఒకేసారి చేసామట అండి. 7 అది. సో, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు వేశారు మొత్తం? ఊరికే ప్రస్తుతం ఇప్పుడు బుక్ పేరుతో దాదాపు 85 బుక్స్ అయినాయి సార్. 85 బుక్స్ మీరు ప్రతిదీ 1000 కాపీలు వేస్తూ వచ్చారు కదా! మొత్తం అన్ని 1000 కాపీలే. సో, దీంట్లో 80 పుస్తకాల్లో ఎన్ని రీప్రింట్ చేశారు మీరు? 8లో దాదాపు 23 బుక్ రీప్రింట్ వచ్చినాయి సార్. 23 రీప్రింట్ వచ్చాయి. రీప్రింట్ అంటే వచ్చాయి. మోర్ దాన్ 25% మీరు 25% అవును సార్. మిగతావి ఎన్ని కాపీలు పోయాయి మిగతావి? ఆన్ యావరేజ్. ఫస్ట్ ఒక 50 ప్రింట్లు నా దగ్గర ఎన్నో లేవు సార్. అన్ని 200 అలా ఉన్నాయన్నమాట. 800 కాపీలు పైనే పోయినాయి ప్రతి పుస్తకం ఆ! గూడా. అంతే ఈజీగా 800 అయిపోయింది. సో, మామూలుగా ఈ మధ్య అంటే అప్పుడప్పుడు వినబడుతుంది ఏందంటే, తెలుగులో పుస్తకాలు చదివేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. 400, 500 ప్రింటు 400, 500 కాపీలే అమ్ముడుపోవడం చాలా కష్టంగా ఉంది అని అంటుంటారు కదా! మీకెలా సాధ్యపడింది? మన కరోనా తర్వాత దాదాపు డబుల్ అయింది. బుక్ సేల్ డబుల్ అయింది సార్. బుక్స్ చదివేవాళ్ళు ఉన్నారండి కంపల్సరీ. అంటే లక్కీగా చెప్పాలంటే అంతకుముందు ఎబో 50 ఇయర్స్ పైనోళ్ళు, 40 పైనోళ్ళు చదువుతారన్నట్టు ఉండేదన్నమాట. అంటే ఏజ్డ్ పీపుల్సే బుక్స్ చదువుతారు అన్నట్టుంది కానీ, ప్రస్తుతానికైతే యంగ్ పీపుల్స్ బాగా చదువుతున్నారు సార్. 20-30 ఇయర్స్ మధ్యలో కూడా బాగా చదువుతున్నారండి. అంటే నేను ఇన్‌స్టాగ్రామ్ దాంట్లో చూస్తున్నమాట అండి. వాళ్ళ బుక్స్ గురించి వాళ్ళ అభిప్రాయాలు అవి పెడుతుంటే నాకు ముచ్చటేసేస్తుందండి. దానివల్ల అది రీసెంట్‌గా
లాస్ట్ కరోనా తర్వాత బుక్ ఫేర్ కూడా యంగ్ పీపుల్ బాగా వస్తున్నారు సార్. అంటే పుస్తకాలు 1000 కాపీలు అమ్ముకోవడానికైతే మంచి పుస్తకానికి ఇబ్బంది లేదు తెలుగులో. ఇబ్బంది లేదు సార్. కళ్ళు మూసుకొని వేయొచ్చండి. కళ్ళు మూసుకొని ఓకే. అదే రీసెంట్ గానే ఆజు పబ్లికేషన్ ఉంది కదా సార్. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. కాపీలేండి. 1,00,000 కాపీలంటే ఒక నా చిన్న విషయం కాదు సార్ అది. ఓకే. ఇప్పుడు మీరు మీరు వేయబోయే పుస్తకాలు ఏమిటి? ఏమొస్తున్నాయి? కొత్త పుస్తకాలు ఏమొస్తున్నాయి? ఎగ్జిబిషన్‌కి ఏం తీసుకొస్తున్నారు? ఎగ్జిబిషన్‌కి అయితే మల్లాది గారివి 4 పుస్తకాలు వస్తున్నాయి సార్ కొత్తవి. ప్లస్ కొత్త రైటర్ ఇద్దరు వస్తున్నారండి తీసుకుంటూ. మీరు ఇంకోటి నేను గమనించింది, కొత్త రైటర్‌లను గూడా మీరు బానే ప్రోత్సహిస్తున్నారు. పుస్తకాలు బానే తీసుకొస్తున్నారు. ఎవరెవరిని తీసుకొచ్చారు? ఆ పుస్తకాలు ఎలా అమ్ముడుపోతున్నాయి? అది చెప్పండి. ప్రస్తుతం అంటే యంగ్ రైటర్స్ కొత్తలంటే కవనమాలి గారు ప్లస్ మల్లాది ప్రవర్స్ గారు ఒకరున్నారండి. ప్లస్ ప్రవళిక గారున్నారండి. అది మల్లాది ప్రవళిక గారు. మల్లాది వెంకటపతి గారికి రిలేటివ్ కాదు సార్ బయటే మాట. తర్వాత లలిత గారు ఒకరున్నారండి. మా రాజమండ్రి దగ్గరండి. ప్లస్ ఆనంద్ వేటూరి గారు ఒకరున్నారండి. తర్వాత హేమంత్ గారు ఒకరున్నారు. కొరటమతి హేమంత్ గారు. సత్యపల్లి కిరణ్ కుమార్ గారు. దాదాపు అందరూ కొత్త రైటర్స్ సార్. దాదాపు ఇప్పటికి నాకు ఒక 10 మంది రైటర్స్ ఇంట్రొడక్షన్ చేసేది రైటర్స్ బుక్ చేశారు అన్నా అంటేని, దాంట్లో 7 మంది కొత్తోళ్ళమాట అండి. బాగా వెళ్తున్నాయి సార్. కవనమాలి గారిది 'ఉనుకేసరి' ప్లస్ 'వైతరిణి వుడ్‌ని' చాలా బాగా వెళ్ళింది సార్. ఓన్లీ 1 ఇయర్‌లోనే 2 బుక్స్ రీప్రింట్ వచ్చినాయి సార్. 'వైతరిణి వుడ్‌న' 8 మంత్స్ పట్టింది సార్. తర్వాత 'వైతరిణి వుడ్‌న' ఓన్లీ 3 మంత్స్ పట్టిందండి రీప్రింట్ అవ్వడానికి. ప్లస్ ఇప్పుడు 'ప్రభాస్' గారిది 'అభినిర్ణయం' బుక్ ఉంది సార్. అది కూడా 4 మంత్స్‌లో రీప్రింట్ అయింది సార్. బాగా రీసెంట్‌గా ఏసిన నేను 6 పుస్తకాలు బాగా వెళ్తున్నాయి సార్. మల్లాది గారి బుక్స్ అయితే ఆయన చెప్పవసరం లేదండి. అయి ఎలాగ వెళ్తుంటాయి ఆయనకి. ఆ తేలు అలా ఉంటుందండి. కొత్త రైటర్ కూడా బాగా వెళ్తున్నాయండి ఇప్పుడు. ఇప్పుడు మల్లాది గారు, ఎదనపూడి గారు అయితే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయండి అవి. క్లాసిక్ అంటే బ్రాండ్ మీద వెళ్ళిపోతాయండి. కానీ కొత్త రైటర్స్ కూడా అంత బాగా వెళ్తున్నాయంటే నిజంగా అది ఒకటి బావుందని చెప్పగానే ఆటోమేటిక్‌గా రీచ్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గానియండి. మీ పుస్తకాలు ఎప్పుడు వేస్తారు మరి? మీరు రాసిన 2 పుస్తకాలు ఎప్పుడొస్తున్నాయి? ఎయ్యాలి సార్. ట్రై చేస్తున్నా అన్ని. ట్రై చేసేదేముంది పీడీఎఫ్ కూడా రెడీగా ఉందన్నారుగా. మెయిల్ పెడితే రేపు స్టార్ట్ చేసేస్తున్నారు సార్. కానీ నాకే దేనికి చాలలేదు సార్. సరే ఈ ఎగ్జిబిషన్‌లో మీ అభిమానులంతా వచ్చి మీకు ధైర్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నా. మీ రచయితలందరూ. తర్వాత ఇంకొకటి పావని గారు మీ శ్రీమతి కూడా ఇప్పుడు నాకు తెలిసి మీరు మీ శ్రీమతి గారే గోదావరి ప్రచురణలకు పనిచేస్తారు. అంతే అవును కదా! సార్. అవును. ఇద్దరే. ఇంకెవరు లేరు. ఎవరు మీరిద్దరే లేరండి. 2 మెంబర్ టీమ్. సో, పావని గారితో కూడా మాట్లాడాలని ఆవిడ తీరిగ్గా ఉంటే మాట్లాడతాను. ఇస్తాను సార్. అమ్మా నమస్తే. నమస్కారం. ముందుగా మీకిద్దరికీ ఆహ్, మా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్నందుకు ముందరగా మీకిద్దరికీ ధన్యవాదాలు. అది ఇంత బాగా మీరు పుస్తకాలు ప్రచురించి తెలుగులో ఈ పుస్తకాలన్నిటిని ముందుకు తీసుకెళ్ళినందుకు మీకు అభినందనలు. ముందుగా 10 ఇయర్స్ కాంటాక్ట్ ద్వారా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మంచిదమ్మా. ఇప్పుడు మీరు కూడా ఆహ్, ఆయనతో పాటుగా మీరు ప్రయాణిస్తున్నారు గోదావరి ప్రచురణలు. ఆహ్, మీకు ఆసక్తి ఎలా కలిగింది? పెళ్లి తర్వాతనా? ముందర నుంచి మీకు పుస్తకాలంటే ఆసక్తి ఉండేదా? ఎలా జరిగింది? పుస్తకం చదవడం అంటే ఇప్పుడున్నంత ఆసక్తి అయితే ఉండేది కాదు సార్ ముందులో. ఇప్పుడు ఇంక మ్యారేజ్ అయినాక ఇంకా డైలీ ఈయనతో పాటు నాకు కూడా అలవాటయిందండి. నైట్ పడుకున్న ముందు ఒక 10 పేజీలు, 15 పేజీలైనా కనీసంగా చదవకుండా నిద్ర పట్టదనమాటండి. అది అలవాటయిందండి బాగా. సో, మీరు మీ పాత్ర ఏమిటి? ఈ పుస్తకాలు ప్రచురణలో, గోదావరి ప్రచురణలో మీ పాత్ర ఏంటి? ఇందాక ఆయన ఒక విషయం అయితే చెప్పారు. చేత్తో రాసినయి ఇచ్చిన వాళ్ళెవరైనా ఉంటే మీరంతా దాన్ని మళ్ళీ టైప్ చేయటం, ప్రూఫ్ రీడ్ చేయటం. పుస్తకాల ఎన్నికలో గూడా మీ పాత్ర ఉంటుందా? అదే దాదాపు ఒక 5, 6 బుక్స్ అలా ఇస్తారన్నమాట పీడీఎఫ్. ఇచ్చిన వాటిలో అది చదివిస్తే నాకు కొంచెం బావుందని అనిపిస్తే అప్పుడు మా ఆయన గారికి చెప్తానన్నమాటండి. ఈ స్టోరీ బావుంది అని.
ఆయన కూడా చదివి బాగుంది చేద్దాం అనేసి అంటారు. బుక్ రాయడానికి అతను ఎంత కృషి చేస్తారో నా వంతు కూడా నా సగానికి సగం అని ఉంటది సార్ నాది. అంటే ఇప్పుడు బుక్ పీడిఎఫ్ డీడీపీ చేయడం అనేది. అంటే స్టార్టింగ్ మ్యారేజ్ ముందైతే ఇది అలవాటు లేదు సార్. తర్వాత తర్వాత మెల్లమెల్లగా నేర్చుకున్నాను సార్. మా ఆయన గారు నేర్పించారన్నమాట. ఫౌంటైన్ టైంలో ఈయన బాగా కష్టపడేవారండి. మ్యారేజ్ అయిన కొత్త అండి అప్పుడు. అప్పుడు నేను కూడా చేస్తాను అనేసి అంటే ఈయన నేర్పించారన్నమాట. గోదావరి ప్రజల సంస్థ ఇంత మెరుగ్గా రావడానికి కారణం ఇందులో మా కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉంది సార్. ఇప్పుడు ఒక సంస్థ నుంచి ఒక పుస్తకం రావడం అంటే అది రచయిత రాయడం మొదలు పెట్టేటప్పుడు కథ ఎంచుకున్నాక కథ ఎలాగా మధ్యలో తీసుకురావాలి, ఆ కథ ఎలా ముగించాలి అనేది అది రచయితకైనా అది చాలా పెద్ద సాహసం సార్. అలాంటి ఒక పుస్తకం రెడీ అయిన తర్వాత ఆ పుస్తకం వేయడానికి ప్రచురణకర్త కావాలి. అది తను రాసిన వెంటనే అది దొరికితే వాళ్ళ అదృష్టం. సో మనకు అందుబాటులోకి వచ్చాక బుక్ బాగుంది, మా ప్రచురణ ద్వారా మేము ప్రచురిస్తామని చెప్పాక రచయితకి చాలా సంతోషంగా ఉంటుంది సార్. అలా ఆ రచయిత ప్రచురణకర్తను నమ్మి పబ్లిషర్ కూడా ముందుకు వచ్చి ఒక పుస్తకం 2 పుస్తకాలు కాకుండా స్టోరీ నచ్చితే ఒక 1000 కాపీలైనా వేయడానికి ముందుకొస్తారన్నమాట ఇంట్రెస్టింగ్‌గా. ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ప్రింటింగ్, పేపర్ ఖర్చు గట్రా అవన్నీ బాగా ఎక్కువయినాయి సార్. అప్పుడున్న దానికన్నా ఇప్పుడు కొంచెం డబుల్ అయింది సార్ పేపర్ కాస్ట్ అది. ఒక బుక్ ప్రింట్ చేయడానికి ఇప్పుడు దగ్గర దగ్గర 80,000, 70,000 దగ్గరికి అవుతుంది. అంత అయ్యే ఖర్చు పబ్లిషర్ దగ్గర ఒక్కసారిగా లేకపోవచ్చు కానీ పుస్తకాన్ని చదివే ప్రేమికులున్నారు. పుస్తకం జనంలోకి వెళ్ళాలి. బుక్ బాగుంది అనేసి ఇప్పుడు ఒకరు కొని ఆ నలుగురు ఇంకొకరికి చెప్తారు కదా. బుక్ బాగుంటే కొంచెం బాగా చదివినోళ్ళు కూడా ఎక్కువ అవుతారు కదా అనేసి నమ్మి పబ్లిషరు ఈ ప్రింట్ వేయడానికి ఆసక్తి చూపుతారు. సో మీకెట్లా ఉంది ఇప్పుడు ఇది జరుగుతున్నదంతా మీకు ఆసక్తికరంగా, సంతోషంగా ఉందా ఇప్పుడు గోదావరి ప్రచురణలు ఏదైతే? చాలా సంతోషంగా ఉంది. సో ముందు ముందు మీరు ఒక 10 ఏళ్ల తర్వాత గోదావరి ప్రచురణలు ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటున్నారు? అదే సార్ ఇప్పుడు మేము మంత్లీ టూ బుక్స్ అలాగే వేయగలుగుతున్నాం సార్. ఈ 2 పుస్తకాలు అనేది డబుల్ అయ్యి దగ్గర దగ్గరగా ఒక 6 పుస్తకాలు, 4 పుస్తకాల దగ్గరలో ఒక నెలకి వచ్చి మేము ప్రింట్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పటి వరకు దాదాపు 80,000 వరకు వేసాను సార్. ఈ గోదావరి ప్రసన్న సంస్థలో ఉండేటువంటి మా రచయితలు వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మా ఈ గోదావరి ప్రసన్న సంస్థ ఇంతవరకు రావడానికి కారణం పెద్దవాళ్ళు మల్లాది వెంకటకృష్ణవంశీ గారు. అలాగే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ బుక్స్ అవి వేయడానికి అవకాశం ఉండదని మేము ఏదో పూర్వజన్మ సుకృతం అంటారు కదా. ఇలాంటి అవకాశం అందరికీ రాదు సార్. విక్రమ సంపత్ గారి బుక్స్ ఇలాగే తనికెళ్ళ భరణి గారి బుక్స్ వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక ఆయన కూడా నేను ఇదే ప్రశ్న అడిగాను. పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువ ఉన్నారు, పుస్తకం వస్తే అమ్ముడుపోదు అన్న భయం అయితే మీకేమీ లేదు. ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్ బట్టి అయితే ఆ భయం అయితే లేదు సార్. ముందులో ఉండేదండి. నా పెళ్ళైన ఏడాదికి అప్పటికి 4 బుక్సే ప్రింట్ అయినాయన్నమాట అండి 2017, 18 టైంలో. అలాంటిది ఇప్పుడు 2024 వచ్చేసరికి ఇన్ని బుక్స్ ఈ 7 ఏళ్ల ప్రయాణంలో 85 బుక్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ప్రతి పుస్తకం ఆన్ యావరేజ్ 700 ప్రింట్ల పైన, కాపీల పైన అమ్మానంటున్నారు. అది చాలా పెద్ద నెంబర్ అది కంపేర్ చేస్తే. చాలా సంతోషం అమ్మా. మీతో మాట్లాడటం మీ ఇద్దరితో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీకు మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఇంకొక విషయం సార్, చెప్పండి అమ్మా, చెప్పండి.
ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు లగేజ్ అవి సర్దడినప్పుడు ఆ వస్తువులు ఇలా బట్టలు అవన్నీ సర్దుకుంటారు సార్. ఈయనైతే మాత్రం ఊరు ప్రయాణం అన్నప్పటికీ ఈయన ఆ వస్తువులు కాకుండా బుక్స్ పెట్టావా లేదా బుక్స్ పెట్టావా సర్దావా బుక్స్ గురించి అడుగుతారండి. అవి పెట్టానండి అంటాను. ఫోను, హెడ్ ఫోన్స్, హెడ్ బడ్స్ ఇవి బాగా ఎక్కువ అండి. ఈ మధ్య కాలంలో ఉండేవాళ్ళండి. కానీ వాళ్ళందరికీ భిన్నమండి. ఈయన బుక్స్ ఉండాలండి. ఏ ప్రయాణంలోనైనా బుక్స్ చదువుతా ఉంటారనటండి. బుక్స్ ఎవరికి సర్దాలండి నేను. కనీసం 2, 3 బుక్స్ అయినా బ్యాగ్‌లో ముందు పెట్టేయాలి. బాగుంది. సో సో ఈయనకి తగ్గట్టే రచయితలు దొరుకుతున్నారు, పాఠకులు దొరుకుతున్నారు. ఈయనకి తగ్గట్టే మీరు కూడా చేయగలుగుతున్నారు. బాగుంది. సంతోషం. ఓకే. చాలా సంతోషం. ఎగ్జిబిషన్‌లో కలుద్దాం ఖచ్చితంగా. ఓకే సార్. థ్యాంక్ యూ.